హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఎలా ఉన్నారు మీరంతా? మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆ మిమ్మల్ని చూస్తుంటే నాకు చిన్నతనంలో ఉన్న జ్ఞాపకాలు అన్ని గుర్తుకొస్తున్నాయి. నేను మీలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. మీలాగే ఒక యూనిఫామ్ తో రెండు జుట్లతో బడికి వచ్చేదాన్ని బ్యాగ్ వేసుకొని మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ రోజు రాత్రికి తిండి అవసరం లేదు అనుకుంటాను. మిమ్మల్ని చూసినాక కడుపు నిండిపోయింది. మీరు ఎంత మంచిగా కనిపిస్తున్నారు అంటే అంత మంచిగా కనిపిస్తున్నారు. మీ ఎనర్జీ ఎంత ఉందో నాకు అసలు ఇప్పుడు చూస్తున్నా. మీ ఎనర్జీతో నేను ఏం చెప్పినా మీరు ఇట్లా చెక్క వినేస్తారు. కాబట్టి నేను ఏం చెప్పినా మీరు శ్రద్ధగా వినాలి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామా అంటే ఫస్ట్ మనం ఒక పేదరికం నుంచి వచ్చినాం అనుకుంటాం కదా. ఆ ప్రతి ఒక్కరం పేదవాళ్ళం కాబట్టి గవర్నమెంట్ స్కూల్కి వచ్చాం. మన పేదరికాన్ని పోగొట్టుకొని ఒక మంచి స్థాయిలో నిలబడి మనం అనుకున్న ఒక లక్ష్యాన్ని చేరుకొని మన అమ్మ నాన్నను మన ఫ్యామిలీని పేదరికం అనే ఒక మాటని తొలగించుకొని మనం ఒకటి సాధించామని ఒక గొప్ప దానికి వెళ్ళి మన సత్తా ఏంటో చూపించాలి. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలంటే ముందు ముందు విజయాలను సాధించాలంటే మనం ముందు ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఆ గోలు ఆ మనని ఎంత ముందుకు తీసుకెళ్తుంది, ఆ గోల్ లో ఎంత బాగుంటుంది. మనం ఈ గోల్ పెట్టుకున్నాం అనుకున్నప్పుడు ఆ గోల్ దేని గురించి ఎట్లా పోవాలి ముందుకు, ఇలాంటివి అన్ని చూసుకోవాలి. మనం ఈ గోల్ ని ఎలా నిర్ణయించుకోవాలంటే ఫస్ట్ కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, మనకి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉంటారు కదా. అలాంటి వాళ్ళని చూసి మనం ఒక గోల్ ని సెట్ చేసుకోవాలి. అంటే స్వామి వివేకానంద సమాజానికి ఎంతో మేలు చేసారు కదా, ఆయన లాగా కావాలి అని ఒక ఇట్లా చేసుకోవాలి, యూత్ లీడర్ లాగా. తర్వాత ఒక పోలీసు, ఒక లాయర్, ఒక జడ్జో, ఇట్లాంటివి కొత్త కొత్త ఇట్లా ఎన్నో సమాజంలో ఉన్నాయి కదా, అలాంటి గోల్స్ ని మనం సెట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం సమాజంలో మనం వచ్చామంటే సమాజానికి ఏదో ఒకటి ఇచ్చి మనం మన జీవితాన్ని ముగిసేయాలనేది ఒకటి ఉంది కదా, ఒక పెద్ద మనిషి చెప్పారు కదా. కాబట్టి మనం సమాజంలోకి వచ్చామంటే మనం ఎందుకు వచ్చాం, ఏంటికి వచ్చాం, మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం లక్ష్యం ఉంచుకున్నట్లయితే మనం చేసే పనిలో సమాజానికి మేలు జరిగే విధంగా చూసుకోవాలి. కాబట్టి మీరే రేపటి తరానికి భావి భారత పౌరులుగా ఉండాలి. కాబట్టి మీరు ఒక గోల్ ఎంచుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని దాటుకుంటూ ముందుకెళ్ళాలి. పేదరికం అన్నప్పుడు కష్టాలు వస్తాయి, అలాంటివి ఎన్నో వస్తాయి. ఎందుకంటే నేను కూడా అలాంటి స్టేజ్ నుంచే వచ్చాను కదా. కాబట్టి అవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన లోపల ఉన్న సత్తా ఏంటో అందరికీ తెలుస్తుంది. ఆ కాబట్టి మనం అనుకున్న గోల్ ని చేరుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన గోల్ ఎలా ఉండాలంటే ఆ మనం ఇప్పుడు ఒకటి అనుకుంటాం, మనం ఒక పోలీస్ కావాలి అని. కానీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక సినిమాలలో గాని మన నిజ జీవితంలో గాని ఒక లాయర్ ఉంటాడు. ఆయన ఇట్లా నిజాయితీ అనేది, నిజాయితీ లేని మాటలు అనేది మాట్లాడుతుంటారు. అరే నేను ఆ ప్లేస్ లో ఉండి ఆయన మాట్లాడే మాటలు తప్పు, నేను కరెక్ట్ చేస్తా అని ఇప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు మనం నేను పోలీసుని కాకుండా లాయర్ని అయ్యి నేను వాళ్ళు చెప్పే మాటలు తప్పుగా ఉన్నాయి కదా, నేను సెట్ చేస్తా అని ఇలాంటి ఆలోచన మనకు పాజిటివ్ ఆలోచన వస్తుంది. కానీ మనం అనుకునేది వేరు, పోలీస్ కదా. తర్వాత మనం ఇక్కడ వాళ్ళకి చేయాల్సింది ఇంకొకటి. కాబట్టి ఇలాంటి కాకుండా మనం ఏ దానికైతే స్టక్ అయ్యామో దాన్నే ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. దానిలోనే మనం ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి. కాబట్టి మన గోల్ స్పెసిఫిక్ గా ఉండాలి. తర్వాత నేను ఇప్పుడు ఒక యాక్టింగ్ ఒక ఒక యాక్షన్ చేసా, మీరు కూడా దాన్ని చెయ్యండి. కంపల్సరీ చేయాలి, అందరు చేయాలి. డూ అన్ యాక్ట్. టచ్ యువర్ చిన్, టచ్ యువర్ చిన్.
చేయండి, అందరు చేయండి. టచ్ యువర్ చిన్, టచ్ యువర్ చిన్. నేను ఏం చెప్తున్నానండి, టచ్ యువర్ చిన్ అంటున్నా. టచ్ యువర్, ఇది ఏంటి, చిన్న ఇది, చిన్న అంటే ఇది కదా. ఇలా చూసే వాటిలో మనం తేడా ఉంటది. అంటే మనం ఒకటి చూస్తున్నాం, దాని వెనుక వేరేది ఉంటది. కాబట్టి మనం మన శ్రద్ధ అనేది దాని మీద ఉండాలి. మనం వాళ్ళు చెప్పేదే కదా, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంది కదా, మనం చూసేది ఒకటి ఉంది కదా. ఇట్లా కాకుండా మనం ఏదైనా అయితే చూసి దాని వెనుక ఏది ఉందో తెలుసుకొని ముందరికి పోయి దాని గురించి అర్థం చేసుకుంటామో అప్పుడే మన ఫోకస్, శ్రద్ధ అనేది ఉంటుంది. టచ్ యువర్ చిన్న అన్నమ్మడే అందరు చెంపకు పెట్టుకున్నారు, అంటే నన్ను చూస్తున్నారు, నేనేం చెప్తున్నా అదే వింటుండ్రు, కానీ నేను చెప్పేది ఎలా ఉందో మీకు అర్థం కావట్లేదు. టచ్ యువర్ చిన్న అన్నప్పుడు అరే చిన్ని ఇక్కడ ఉంది కదా మేడం, అవద్దని చెప్తుంది కదా. ఇట్లాంటివి ఏవి ఆలోచించలే. టచ్ యువర్ చిన్న అన్నప్పుడు చెంప మీద చేయబెట్టేసింది. ఇలాంటి ఫోకస్ లేని పనులు చేయకూడదు. ఇట్లా ఫోకస్ అంటే వాళ్ళు చెప్పేది ఏదైనా కానీ, వాళ్ళు అడిగేది ఏ విధంగా అయినా ఉండాలి, మనం దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంతో, ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇప్పుడు 8th 9th 10th విద్యార్థులం కదా మనం. మనం ఇప్పుడు మైండ్ లో ఏది అనుకుంటామో దాని మీదనే మనం పని చేసుకుంటూ పోతాం. ఈ ఇప్పుడున్న మన మైండ్ సెట్ ఎట్లుంటా అంటే, అరే నేను ఇది చేస్తా, ఖచ్చితంగా చేస్తా, ఇది చేయాలని, ఇది చేసిందంటే నేను సాధించే వరకు అస్సలు నిద్రపోను అన్న స్టేజ్ లో ఉంటాం. ఎవరినన్నా అడగండి కావాలంటే, మీ ఫ్రెండ్స్ ని అడుక్కొని, అరే నువ్వు ఇది చేయలేవురా అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ఏందిరా నువ్వు ఇట్లా చెప్తున్నావు, నేను ఖచ్చితంగా చేస్తా, ఏంది ఇది నేను సాధించలేనా, ఇంత పని నేను చేయలేనా, అట్లా ఉంటది. కాబట్టి ఇలాంటి ఏజ్ లో మన గోల్ అనేది సెట్ చేసుకోవాలి. మనం ఒక గోల్ ని సెట్ చేసుకుంటే ఆ గోల్ ఆ గోల్ మీద ముందుకు వెళ్ళడానికి మనకు ఇంకా ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. అరే నేను ఈ గోల్ సెట్ చేసుకున్నా కదా, దీన్ని చేరుకోవాలంటే నేను ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా కష్టపడాలి అనేది ఉంటది. మనం కష్టపడాలి అంటే పొద్దుగాల లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు గోల్ కోసం మనం గోల్ సెట్ చేసుకున్నామంటే మన దృష్టి మొత్తం దాని మీదనే ఉండాలి. ఎలా అంటే మనం నిద్ర పోయినా మన కళల అదే అనిపించాలి, అరే నేను ఒక గోల్ సెట్ చేసుకున్నా కదా. ఎగ్జాంపుల్ ఒక లాయరు, ఒక జడ్జి, మనం ఏదైనా అనుకోవచ్చు. ఒక గోల్ చేసుకున్నా కదా, నేను ఇలా ఉండాలి, నేను ఇట్లా ఉండాలి. నిద్దట్లో కూడా అదే ఆలోచనతోనే ఉండాలి. మనం లేచినమ్మడే మనకు కనిపించే విధంగా ఉండాలి. ఒక చార్ట్ తీసుకోండి, చార్ట్ తీసుకొని గోల్ రాసుకోండి. ఫస్ట్ మీ గోల్ రాసుకున్న తర్వాత ఈ ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి అని టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ వేసుకున్నాక ఎంజాయ్మెంట్స్ కూడా టైం టేబుల్ వేసుకోండి అండి. టైం సెట్ చేసుకోవాలి, ఎంజాయ్మెంట్స్ కూడా టైం. ఎంజాయ్మెంట్ లేకపోతే, అరే ఒక గోల్ సెట్ చేసుకున్నాం, మనకి ఎంజాయ్ లేదు, మొత్తం దీనిలోనే బతుకుతున్నాం, మనం ఏమైనా పిచ్చోళం అయిపోతున్నాం అనుకుంటారు ప్రజలంతా. వీళ్ళేంద్రనైనా గోల్ అని సెట్ చేసుకున్నాడు ఒకడు, దానే చూస్తూ ఇంకా పాజ్ దానిలోనే మునిగిపోతున్నాడు అని ఇట్లా ఉంటారు. కాబట్టి మనం కొంచెం మనం ఎప్పుడు ఆడే టైం కాకుండా రికార్డింగ్ పాజ్ దానిలో చేయాలి. కొంచెం టైం ని మనం గోల్ ఇలా గోల్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. మన ఎంజాయ్మెంట్స్ తో పాటు మన గోల్ ని ముందుకు తీసుకెళ్ళాలి. కొద్దిగా ఎంజాయ్మెంట్స్ పెట్టుకొని ఎక్కువ కష్టపడాలి, అంతే, ఏం లేదు, మనం గోల్ ని చేరుకుంటాం. కాబట్టి గోల్ ని చేరుకోండి, విజయాలను సాధించండి. ఆ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మనం మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు మీరు ఏ గోల్ లేకుండా ఉన్నారు కదా, ఇప్పుడు ఒక గోల్ సెట్ చేసుకున్నారు కదా సార్, ఇప్పుడు మీరు ఇట్లున్నారు. నెక్స్ట్ ఒక 10-20 సంవత్సరాల లోపు మీరు ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక జడ్జి, ఇంకా ఏమైనా కావచ్చు. ఇట్లాంటి వాళ్ళతోనే నేను ఇట్లా మాట్లాడుతున్నా. నెక్స్ట్ ఇలాంటి ఇట్లాంటి పొజిషన్లలో ఉంటారు కదా, అరే నేను ఆ రోజు ఇలాంటి ఈ పిల్లలకి ఇలా చెప్పాను కదా అని సంతోషపడాలి. ఆ మీరు ఆ స్థాయికి ఎదగాలన్నమాట. అలా ఉండాలి మీ కష్టం అనేది అట్లా ఉండాలి. మీరు అట్లా కష్టపడి ఒక స్థాయికి వచ్చినాక మిమ్మల్ని చీటు అన్న వాళ్ళు, మీరు ఎప్పుడు పురుగుల, అదేంటి చదువుల పురుగు అట్లాంటివి అంటారు కదా, కామెంట్స్ అంటారు కదా,
అలాంటి వాళ్ళందరికీ అరే వీడు ఇంత ఇట్లా కష్టపడి ఇంత వీళ్ళ అమ్మ నాయన ఇలాంటి పొజిషన్ లో ఉండి కూడా వీళ్ళు చదివించి వీడు ఇంత అవన్నీ కష్టాలు అవన్నీ చూసి ఫేస్ చేసి ముందుకెళ్ళి ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు కదా అని వాళ్ళకు మీరు ఒక ఇన్స్పైరింగ్ గా అనుకోవాలి. వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు మొత్తం పోవాలి, అలా తయారు కావాలి మీరంతా. కాబట్టి మీరు కష్టపడండి, ఇష్టపడుతూ కష్టపడండి. కా అంతే మీరు మీ గోల్ చేరుకోగలుగుతారు. ఆ లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అని స్వామి వివేకానంద గారు అన్నారు కదా. దాన్ని ఫాలో అయితే మనం ముందుకు వెళ్ళినట్లయితే మన లక్ష్యాలను చేరుకుంటాం. ఆ తర్వాత సంతోషంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.